సో హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజైతే మనం రైడ్ ఆల్రెడీ శబరిమల అయిపోయింది కదా. సో మేము ఇంకా ఇక్కడి నుంచి మదురై వెళ్దామని అనుకుంటున్నాము. బట్ ఆన్ ది వే కేరళ కూడా బాగుంటుంది కదా. యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసిందే కదా, కేరళ గాడ్ ఆఫ్ నేచర్ అంటారు. కేరళ నేచర్ బాగుంటుంది. సో కేరళ కూడా చూసుకుంటూ వెళ్దాము అనుకొని ఇంకా రిటర్న్ బయలుదేరామన్నమాట. మొత్తం ఘాట్ రోడ్స్ కంప్లీట్గా అసలు మామూలుగా లేదు. బట్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ టైర్డ్ అయిపోవడం వల్ల మా వాళ్ళు అయితే ఒక రేంజ్లో నిద్రేస్తున్నారు కార్లో. ఎందుకంటే అన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి ఆ జనాల రష్లో తిరిగే వరకు. బట్ నాకైతే ఈ ట్రిప్ బాగా నచ్చింది. సో చూద్దాం కేరళ అందాలు కూడా ఎట్లా ఉంటుంది అనేది. సో ఈ ఆన్ ది వే సైడ్లను ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ ఇళ్ళ బ్యాక్ సైడ్ ఏ అయితే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నీ రబ్బర్ చెట్లు. సో మనకు రబ్బర్ వస్తుంది కదా, ఆ చెట్ల నుంచే అనమాట. ఆ చెట్ల నుంచి వచ్చిన ద్రవం తీసి దాని నుంచి రబ్బర్ తయారు చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే టీ తోటలు. సో టీలు కాఫీలు సంబంధించిన తోటలన్నీ ఇక్కడే పెంచుతారు. లైక్ మేము శబరిమల నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేను మధ్యలో ఆగామన్నమాట. ఇవన్నీ కంప్లీట్గా అసలు ఈ ఏరియా అంతా టీ తోటలే. సో మీరు ఏమన్నా కావాలి కొనుక్కోవాలి అంటే అది కొంచెం చూడండి, అక్కడ లైక్ లాస్ట్లో అక్కడ రిటైల్ షాప్స్ ఉంటాయి కార్నర్లో, మున్నార్ టీ స్టాల్స్ అని. సో అక్కడ మీకు కావాల్సిన కాఫీలు, టీ పొడి ఇట్లాంటివి కొనుక్కోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం యాలకులు, లవంగాలు ఇట్లాంటివి కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే అవి ఇక్కడే పండుతాయి కాబట్టి మీకు తక్కువ కాస్ట్లో వస్తాయి అన్నమాట. బట్ నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. సో నేను చెప్పిన డ్రై ఫ్రూట్ షాపుల్లో వన్ ఆఫ్ ది షాప్ మా వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు లోపల. సో ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, గ్రీష్మ స్పైసెస్. సో కేరళ అంటేనే మనకు గుర్తొచ్చేది కొబ్బరి నూనె, కొబ్బరి చెట్లు, కొబ్బరి నూనె అంటారు కదా. సో ఇక్కడ దొరికి కంపెనీతో సంబంధం అయితే లేదు, కానీ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే దొరుకుతుంది. రకరకాల కంపెనీస్ ఉంటాయి ఎందుకంటే లోకల్ సంబంధించింది కదా. అండ్ అట్లనే యాలకులు, ఇంకా ఇవన్నీ అంటే స్పైసెస్ కూడా దొరుకుతాయి అనమాట. ఇదేమో ప్యూర్ తేయాకు అంటే ఏమంటారు, టీ ఆకు అనమాట. ఇది వచ్చేవరకు ఫిల్టర్ కాఫీ బాటిల్. ఫిల్టర్ కాఫీ మనం ఫిల్టర్ కాఫీ పెట్టుకోవాలి అనుకుంటే సో ఇక్కడ దొరుకుతుంది, ప్యూర్ దొరుకుతుంది. ఎక్కువ తెచ్చుకోలేము కానీ బట్ వెళ్ళినప్పుడు కొంచెం తెచ్చుకుంటే బాగుంటుంది. అండ్ అట్లనే నాకైతే కాఫీ నచ్చింది. బట్ ట్రై చేద్దామని కొనుక్కున్నా గోల్డ్ టీ అని. సో ఇవన్నీ ఏంటంటే లోకల్ కంపెనీస్ బాగుంటాయి. ఐ మీన్ కాఫీ ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి అన్నమాట. చూసి తెచ్చుకోండి, నచ్చింది. సో యాలకుల్లో కూడా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ ఉంటాయి. అది 220 అని చెప్తాను. సో నేనైతే కాఫీ, మేము యాక్చువల్లీ కాఫీ ఎక్కువ తాగుతాం కాబట్టి నేను కాఫీ తీసుకున్నాను, ఇన్స్టెంట్ కాఫీ. సో లోకల్ మేడ్ చాక్లెట్స్లో రెగ్యులర్ చాక్లెట్, డార్క్ చాక్లెట్స్, జెల్లీస్. డార్క్ చాక్లెట్ కదా, ఇట్స్ డార్క్ చాక్లెట్ రైట్? डार्क विथ कैशू बादाम पिस्ता. अच्छा, दिस इज द डार्क चॉकलेट राइट? ये डार्क वाला है, दिस इज ये रेगुलर वाला. वो मिल्क चॉकलेट, मिल्क डार्क वाइट. वाइट इज मिल्क, वाइट 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 चॉकलेट. वो मिल्क है, वो डार्क चॉकलेट, ಇದು ವೈಟ್ ಮಿಲ್ಕ್ ಚಾಕ್ಲೇಟ್. जेलीस लाइक. సో మీరు కనుక ఈ ఏరియా వస్తే మాత్రం కంపల్సరీగా చాక్లెట్స్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో ఇవి హ్యాండ్మేడ్ సోప్స్. సో హ్యాండ్మేడ్ సోప్స్ ఫర్ ఈచ్ సోప్ 20 రూపీస్ ఇక్కడ అంతే. లావెండర్, సాఫ్రాన్, తులసి, అండ్ రోజ్, రెడ్ శాండిల్, సో అలా లైమ్, దిస్ టర్మరిక్, ఐ మీన్ పసుపు, అలోవెరా. సో ఇట్లా డిఫరెంట్ సోప్స్ అనమాట. 20 రూపీస్ ఒక సోప్ అనేది. నేనైతే ఒక 5 తీసుకున్నాను. స్మెల్ మాత్రం సూపర్ వస్తున్నాయి. హ్యాండ్మేడ్ అన్నారు కదా, ట్రై చేద్దాం. డ్రై ఫ్రూట్స్ కానీ సోప్స్ ఇట్లాంటివి నేను చెప్పిన మొత్తం మాకైతే కొంచెం కన్సెషన్ రేట్స్కే ఇచ్చాడు. జస్ట్ ఇన్ కేస్ మీరు ఈ ఏరియా కనుక వస్తే ఈ షాప్కి రండి, గ్రీస్ స్పైసెస్. ఓకే, గ్రీస్
సోప్స్ ఇవన్నీ తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పటి నుంచి మేమైతే మదురై వెళ్తున్నాము మీనాక్షి టెంపుల్ దగ్గరికి. సో మీనాక్షి టెంపుల్ దర్శనం చేసుకొని ఇంక అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయిపోతాం అనమాట. ఓవరాల్గా కేరళ టూర్ అయితే నాకు బాగా నచ్చింది, శబరిమల ట్రిప్. సో అది కాకుండా విడిగా టైం ఉన్నప్పుడు కేరళ అయితే వెళ్ళాలి ఒకసారి. అవి కూడా ఆ వ్లాగ్ కూడా చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఛాయ్ కోసం ఆగా అనమాట. ఇంకా ఛాయ్ తాగి మదురై వెళ్ళిపోతాం. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలానే సపోర్ట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.